అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. సో మంచి ఓదార్పునిచ్చే వాక్యము, ఓదార్పునిచ్చే టైటిల్ మనందరికీ కూడా. అవునండి. చెప్పాను కదా! ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, శోధనలు, వేదనలు, రోదనలు. కానీ ఏదొచ్చినా కూడా అన్నిటికి దేవుడున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. సో ఆయన ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఆయన మన పక్క నుండి మనల్ని బలపరుస్తాడు. ఆయన మన వెనుక నుండి మనల్ని ధైర్యపరుస్తాడు. సో అన్ని వేళలో ఆయన ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చాలా మందికి అపోహ, ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు వదిలేశాడేమో. లేదు, ఆయన ఉంటాడు అక్కడే. సో లేకపోతే డిలే అవుతుంటే దేవుడు మర్చిపోయాడేమో. లేదు, ఆయన మర్చిపోడు. సో ఆయన కృప ఎప్పుడు కూడా తోడుగా ఉంటదండి. ఎందుకంటే ఇవి కామన్. నిజంగా చెప్తున్నా, ఏ ధనవంతుడైనా, ఏ దరిద్రుడైనా, ఏ పేదవాడైనా కూడా ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ నష్టాలు, సుఖాలు, దుఃఖాలు అందరికీ, భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవి కామనే అండి. అందుకే దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు, కష్ట సుఖాలను జతపరిచాడు, లాభ నష్టాలను జతపరిచాడు. అందుకే లైఫ్ లో ఎప్పుడు కూడా మన లైఫ్ ఇలాగే స్మూత్ గా ఉంటది అనుకోవద్దు. ఉంటది, ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది, పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది, కష్టం ఉంటది, సుఖం ఉంటది, చీకటి ఉంటది, వెలుగు ఉంటది, జీవం ఉంటది, అవమానం ఉంటది, సో బహుమానం ఉంటది, అన్ని ఉంటాయి. లైఫ్ అన్నాక అన్ని ఉంటాయి. సో ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా కూడా యేసయ్య మాత్రం మనతో ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. అందరు వదిలేసిన యేసయ్య మనతో ఉంటాడు. అన్ని పోయినా యేసయ్య మనతో ఉంటాడు. ఆయన కృప చేత మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఆయన కృప లేకపోతే మనం ఈ కష్టాలను దాటలేమండి. మనం చిన్నప్పటి నుంచి అర్థమవుతుందా? మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాము, ఎన్నో బాధలు అనుభవించాము, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు మన అందరం అనుభవించిన వాళ్ళమే. సో ఇప్పటికీ కూడా ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మనందరము కూడా ఇంకా మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇన్ని బాధలు వచ్చినా కూడా తట్టుకొని ఉండగలుగుతున్నాం అంటే ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటిని దాటుకొని వస్తున్నాడు. అందుకే నీకు కష్టం రాదని దేవుడు చెప్పాడు, నీకు శోధనలు రావని దేవుడు చెప్పాడు. కానీ ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా దాన్ని దాటిస్తానని చెప్తాడు దేవుడు. దాటిని తీసివేసేస్తానని చెప్తాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఒక్క రోజులో కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక వారం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక నెల కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు ఆ శోధనలు పోవడానికి. సో ఏది ఉన్నా కూడా యేసయ్య మనతో ఉన్నాడు. అందుకే నీకేదైనా కష్టం వచ్చిందా, నా దేవుడు ఉన్నాడు. నీకేమైనా నష్టం వచ్చిందా, నా దేవుడు ఉన్నాడు. నీకెవరైనా అవమానపరుస్తున్నాడు, నిన్ను నిందలు వేస్తున్నారా, అయితే నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు చూసుకుంటాడు ఇవన్నీ అని గుండె ధైర్యంతో ఉండు. అప్పుడు దేవుడి యొక్క నీ బిలీవ్ వల్లనే దేవుడు పనిచేస్తాడు. సో అందుకే ఏ విషయంలో కూడా భయపడకండి, ఏ విషయంలో కూడా బాధపడకండి. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిజంగా చెప్తున్నా, మనం చేయగలిగిందల్లా ప్రార్థన, ప్రయత్నం, అంతే. సో ప్రార్థించడం, ప్రయత్నించడం, ప్రార్థించడం, ప్రయత్నించడం, అంతే. ఇది తప్పించి మనం చేయగలిగింది ఏం లేదు. అన్ని చేసేది సర్వంతర్యామి, అన్ని చూసేది యేసయ్య, అన్ని చేసేది యేసయ్య. ఆయన్నే చూస్తాడు, ఆయన్నే చేస్తాడు, ఆయన్నే చక్కబెట్టుకుంటాడు. అందుకే ఈ శ్రమలు, ఈ పోరాటాలను అన్నిటికి కూడా ఒక ముగింపు ఉంది, గుర్తు పెట్టుకోండి. ఆ ముగింపు కోసం ప్రార్థించండి. సో అందుకు నా కృప నీకు చాలును. 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 9వ వచనంలో యేసయ్య ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. అవునండి. ఆయన కృప వల్లనే మనందరం బ్రతుకుతున్నాము. ఆయన కృప వల్లనే మనందరం రక్షించబడ్డాము. ఆయన కృప చేత మనందరం ఆశీర్వదించబడుతున్నాము. ఆయన కృప లేకపోతే ఇప్పటికి మనం ఎప్పుడో నశించిపోయే వాళ్ళమండి. అందుకే మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన కష్టాలు చెక్ లిస్ట్ రాస్తే ఒక బుక్ నిండిపోతది. మన బాధలు ఒక చెక్ లిస్ట్ రాస్తే ఒక బుక్ నిండిపోతది. మన బలహీనతలు, మన శ్రమలు, మన పోరాటాలు, మన సమస్యలన్నిటిని కూడా రాసి పెట్టుకుంటే ఎన్నో బుక్కులు నిండిపోతాయి. కానీ అయినా కూడా మనల్ని మిగిలి ఉన్నాము. అయినా కూడా వాటిని అవి మనల్ని మింగివేయకుండా ఇంకా మనం ఉన్నాము అంటే ఆయన కృప మనకు తోడుగా ఉంది కాబట్టి. అందుకే నీ సుఖాల్లో మాత్రమే కాదు, నీ కష్టాల్లో కూడా దేవుడి యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. నిన్ను ఎవరైనా పొగిడారంటే, ఓహో దేవుడి యొక్క కృప ఉంది అందుకే నాకు పొగడ్తలు వచ్చాయి అని అనుకుంటావు. ఎవరైనా నిన్ను విమర్శించారంటే
అక్కడ కూడా దేవుడి యొక్క కృప ఉండి ఆ విమర్శలను కూడా దేవుడు బహుమానాలుగా మారుస్తాడు. సో ఆయన కృప ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదండి. అందుకే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపోడు. అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. నీకు సడన్‌గా ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది, యేసయ్య ఉన్నాడు. సడన్‌గా నీకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది, యేసయ్య ఉన్నాడు. సడన్‌గా నీకు ఒక నష్టం జరిగింది, లేకపోతే సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావు, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు, లేకపోతే లైఫ్ లో ఫెయిల్ అయ్యావు, లేకపోతే లవ్ లో ఫెయిల్ అయ్యావు, లేకపోతే ఇంకా దేంట్లో ఫెయిల్ అయ్యావు, అయినా కూడా యేసయ్య ఉన్నాడు. సో అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. అనుకొని ప్రార్థించి ప్రయత్నించి ముందడికి వెళ్తూనే ఉండు. ఎక్కడ ఆగొద్దు. మనం విశ్వాస పోరాటంలో వెనుకకు తిరిగి చూసుకోవద్దు. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, వాళ్ళ గురించి ఇలా, వీళ్ళ గురించి వద్దు. ఇవన్నీ వద్దు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకో. నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేసుకో. టైం అంతా వృధా చేసుకోకుండా వాక్యం చదువుకొని దేవుళ్ళు ఎదుకో. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. చూతారా, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ఒకటి చెప్పాలండి, మనం సక్సెస్ లో ఉండి నేర్చుకున్నది ఏముండదండి. ఫెయిల్యూర్స్ వల్ల చాలా నేర్చుకుంటాము, డిలే వల్ల చాలా నేర్చుకుంటాము, ఆ యొక్క విమర్శల వల్ల చాలా నేర్చుకుంటాము. సో అర్థమవుతుందా అండి? మనిషి సుఖంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, లేకపోతే సక్సెస్ లో ఉన్నప్పుడు ఏమి నేర్పియదు లైఫ్ ని. సో మనిషి ఎప్పుడైతే ఫెయిల్యూర్ గుండా వెళ్తాడో, ఎప్పుడైతే బలహీనతల గుండా వెళ్తాడో, ఎప్పుడైతే శ్రమల గుండా, పోరాటాల గుండా వాటి గుండా వెళ్తాడో అప్పుడు మనిషి పరిపూర్ణత పెరుగుతుంది, మనిషి ఆత్మలో మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. అందుకే ఈ శ్రమలు అనేది జస్ట్ అవి ఎన్న తగినవి అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోండి. వస్తే వెళ్ళిపోతాయి, వస్తే పోతాయి, ఏది కూడా మనల్ని మింగివేయదు. సో బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూసారా అండి, ఈ శ్రమలు, ఈ కష్టాల వల్ల మన ఆత్మలో సామర్థ్యాన్ని పెంచుతున్నాడు, మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, మనల్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, మనకు మెచ్యూరిటీ లెవెల్ వచ్చేలాగా చేస్తున్నాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. సో క్రీస్తు యొక్క శక్తి మన మీద నిలిచి ఉంటది ఎప్పుడు కూడా. విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుతును. చూసారండి, మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భయపడద్దు, బాధపడద్దు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఆయన శక్తి మన మీద ఉంటుంది. ఆయన ఉదయకాంతి మన మీద ఉదయిస్తుంటది. సో మన బలహీనతల యందు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన శ్రమలలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఆయన శ్రమలు తోడున్నాడు కాబట్టే, ఆయన కృప తోడుగా ఉంది కాబట్టే ఇవన్నీ కూడా దాటుకుంటూ వస్తున్నామండి. లేకపోతే మనం దాటే వాళ్ళం కాదు. ఇవన్నీ ఎప్పుడో ముంచి వేసేటి మనందరినీ కూడా, ఎప్పుడో నశింప చేసేటివి. కానీ ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా మనల్ని నశింపలేక ఉన్నాము, మనం ముంచి వేయకుండా ఉన్నాము అంటే యేసయ్య మనందరికి తోడుగా ఉన్నాడు కాబట్టే అని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఒకటే అనుకోండి, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు, అన్నిటికీ నా దేవుడు ఉన్నాడు, అన్నిటికీ నా తండ్రి ఉన్నాడు, అన్నిటికీ నా కాపరి ఉన్నాడు, అన్నిటికీ నా రక్షకుడు ఉన్నాడు, అన్నిటికీ నా సహాయకుడు ఉన్నాడు, అన్నిటికీ నా పోషకుడు ఉన్నాడు, అన్నిటికీ ఆయనే ఉన్నాడు అని మాత్రం నువ్వు మర్చిపోకు. రేపు మన పిల్లల్ని కూడా మనం పెంచి పోషించట్లేదు, మన ద్వారా వాళ్ళను పెంచి పోషిస్తున్నాడు, మన ద్వారా వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇస్తున్నాడు. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికే నీకు ఈరోజు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు ఒక భాగ్యం సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. మనకు వాళ్ళు పిల్లలు కాకమంటే ముందు దేవుడికి పిల్లలు వాళ్ళు, గుర్తు పెట్టుకోండి. అందుకే చాలా మంది, ఎంతో మంది తల్లిదండ్రులు వదిలేసినా కూడా అనాథ శరణాల కట్టేసి దేవుడు అనాథ పిల్లల్ని ఓదారుస్తున్నాడు. సంతోషంగా అతిశయపడదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. సో నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ఏదైనా కష్టం వచ్చిందంటే కొన్ని వర్డ్స్ మన మైండ్ లోకి ట్రిగర్ కావాలండి. ఇది మరీ ముఖ్యంగా, ఇది నేను ఎప్పుడు బలహీనుడను. ఎందుకంటే మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు బలహీన పడిపోతాము. అయ్యో వాళ్ళు నన్ను ఒక మాట అన్నారే అని మనం నీరసించిపోతాము. కష్టం వచ్చినప్పుడు అయ్యో నా భవిష్యత్ ఎలా ఉంటుందో, నా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని మనం అందరం కూడా ఒక భయంలోకి వెళ్తాము. సో భయపడద్దు. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో అప్పుడు నువ్వు రెండింతలుగా బలాన్ని తెచ్చుకోవాలి. నేను అలాగే చేస్తా అండి. నాకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా నీరసించిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా ఇంకా రెండింతలుగా నాకు నేను బలాన్ని తెచ్చుకుంటాను, రెండింతలుగా ఓదార్పుని తెచ్చుకుంటాను, రెండింతలుగా శక్తిని తెచ్చుకుంటాను. ఎందుకంటే అండి, ఆ కష్టాన్ని తీసివేయాలంటే నా లోపల శక్తి పెరగాలి, ఆ కష్టాన్ని తీసివేయాలంటే నా లోపల బలము, సామర్థ్యము పెరగాలి. అప్పుడే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి.
ఇప్పుడు మనకు జ్వరము దగ్గు వచ్చింది అనుకోండి, డాక్టర్ ఫ్రూట్స్ ఎక్కువ తినమంటాడు, వెజిటేబుల్స్ ఎక్కువ తినమంటాడు, డైట్ ఎక్కువగా తీసుకోమంటాడు. ఎందుకు? ఆ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన లోపల బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ వల్ల ఈ ఫీవర్, కోల్డ్, కాఫ్ తగ్గిపోతుంది. మళ్ళీ భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటది. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ కావడం వల్ల బాడీలో ఈ బలహీనతలు వస్తుంటా ఉంటాయి. అలాగే నీ లోపల బలము ఎప్పుడైతే తగ్గిపోతుందో, గుండె ధైర్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో, నీకు చిన్న సమస్య కూడా చాలా పెద్దగా కనపడుతుంది. నీకు చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్దగా కనపడతాయి. ఎప్పుడు నువ్వు బలహీనుడు అయినప్పుడు. అందుకే నువ్వు ఎప్పుడు శక్తిగా ఉన్నా, ఎప్పుడు బాధలో ఉన్నా, ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నా, నువ్వు కృంగిపోమాక, కృషించిపోవాక, నువ్వు అధైర్యపడమోక. ఎందుకంటే అపవాది ఆడుకుంటాడు, ఇలాంటి గుణాలతో ఆడుకుంటాడు. సో అందుకే నీకు నువ్వు డిమోటివేట్ కాకు, డిప్రెషన్ లోకి వెళ్ళకు, రెండింతలుగా పైకి రా, ప్రార్థించుకో, సహాయం అడుగు, దేవుణ్ణి తప్పకుండా చేస్తాడు. ఆయనకు కావాల్సిందల్లా బలహీనులే కావాలండి. ఆయనకు కావాల్సిందల్లా అనారోగ్యులే కావాలి. ఆయనకు కావాల్సిందల్లా పాపులే కావాలి. ఆయనకు కావాల్సిందల్లా అవినీతి పరులే, అపరిశుద్ధులే కావాలి. వాళ్ళనే ఆయన మార్చుకుంటాడు. ఆయనకు సుఖాల్లో ఉన్న వాళ్ళు అవసరం లేదు యేసయ్యకు. ఆయనకు కష్టాల్లో ఉన్న వాళ్ళే కావాలి, అష్ట కష్టాల్లో ఉన్న వాళ్ళే కావాలి, నష్టాల్లో ఉన్న వాళ్ళే కావాలి. లాభాల్లో ఉన్న వాళ్ళతో యేసయ్యకి ఏ పని లేదు. అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు బలహీన పడిపోక. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. చూసారా అండి? మనం సంతోషిస్తామా అండి? కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు సంతోషిస్తామా? హింసలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు సంతోషిస్తామా? ఎందుకు సంతోషించము? ఎందుకంటే మనకు ఈ కష్టాలు ఉన్నాయన్న ఆ ఆ ద- ఆ- ఆ- ఆ వాటికంటే మనకు యేసయ్య ఉన్నాడన్న నమ్మకము తక్కువగా కాబట్టి. సో చాలా మంది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో నీకు వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళందరూ ఉన్నారా లేదా కంటే యేసయ్య నీ జీవితంలో ఉన్నాడన్న సంతోషము డామినేట్ చేయాలి నిన్ను. సో ఇప్పుడు నీకు కష్టాలు, బలహీనతలు ఇవన్నీ ఉన్నాయన్న బాధ కంటే యేసయ్య ఈ కష్టాల్లో కూడా నాకు తోడుగా ఉన్నాడన్న సంతోషము డామినేట్ చేయాలి. ఆ బలహీనతలో కూడా యేసయ్య నా తోడుగా ఉన్నాడన్న ధైర్యము డామినేట్ చేయాలి. అర్థమవుతుందా అండి? మన ధైర్యము, సహనము, ఓపిక ఇవన్నీ కూడా ఈ యొక్క హింసలు, ఈ హింసల కంటే యేసయ్య గొప్పవాడు అన్న నీకు మైండ్ లో రావాలి. ఈ ఉపద్రవాల కంటే, నీ మేనేజర్ కంటే, నీ యొక్క యజమానుడు కంటే, నీ యొక్క శ్రమల కంటే, నీ పోరాటాల కంటే, నీ ఉపద్రవాల కంటే, నీ బలహీనతల కంటే యేసయ్య గొప్పవాడు అన్న ధైర్యము నీకు రావాలి. యేసయ్య గొప్పవాడు, ఆయన ఉన్నాడు అన్న ధైర్యం ఉండాలి. అర్థమవుతుందండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ధైర్యము, మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది, నా స్కూల్ ఫీజు కడతారు, నాకు 3 పూటల భోజనం పెడతారు అన్న ధైర్యంగా వాళ్ళు ఉంటారా? ఉండరా? పట్టుకుంటారా? పట్టుకోరా? అలాగే మనందరికి కూడా శ్రమలు వచ్చినప్పుడు నీకు ఒక గుండె ధైర్యం ఉండాలి. యేసయ్య ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు నీకు ఒక గుండె ధైర్యం ఉండాలి. అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. హింసలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. నేను అలాగే అనుకుంటా అండి. నా గురించి ఎవరైనా విమర్శించినా, నా గురించి ఎవరైనా తట్టుకున్నా, నాకేమైనా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. ఆయన్నే చూసుకుంటాడు, ఆయన్నే తీసుకుంటాడు, ఆయన్నే మార్చుకుంటాడు. ఆయనకే అప్పచెప్తాను అన్ని కూడా. ఎందుకంటే మనము హ్యాండిల్ చేసే శక్తి లేదు మనకు. ఈ సిచ్యువేషన్స్ ని, ఈ ఉపద్రవాలను. నేను చేయగలిగిందల్లా ప్రార్థన మాత్రమే నేను చేయగలుగుతాను. మీరు కూడా, మనందరం కూడా చేయగలిగిందల్లా ప్రార్థన మాత్రమే. దానికి ప్రార్థన తగ్గట్టుగా ప్రయత్నము మాత్రమే చేయగలుగుతాము. మిగిలినన్ని ఆయన్నే చూసుకుంటాడు. మిగిలినన్ని ఆయన్నే చక్కబెడతాడు. అందుకే నీ విశ్వాస పోరాటంలో ఏది జరిగినా నా మంచికే అనుకో. నీ జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని నా మంచికే అనుకో. నీకెప్పుడు కష్టం వచ్చినా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అనుకో. అప్పుడు నీ లోపల గుండె ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు గుండె ధైర్యాన్ని చెదరకండి. బాధ వచ్చినప్పుడు గుండె ధైర్యాన్ని చెదరకండి. గుండె ధైర్యంతో నువ్వు ముందడికి వెళ్ళు. అడుగేయి, దేవుడు నీ కోసం 100 అడుగులు వేస్తాడు నువ్వు ఒక్క అడుగు వేసినప్పుడు. సో ఇవన్నీ కూడా అపవాది హింసిస్తా అంటాడు ఇలా.
బలహీనత పరుస్తాడు, అధైర్యపరుస్తాడు. దానివల్ల నువ్వు దేవుడి యొక్క శక్తిని చూడలేకపోతాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అపవాది కంటే దేవుడు గొప్పవాడు. నీ కష్టాల కంటే దేవుడు గొప్పవాడు. నీ ఇబ్బందుల కంటే, నీ బలహీనతల కంటే, నీ ఆర్థిక సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. సో ఇవన్నీ ఉన్నా లేకపోయినా యేసయ్య ఉన్నాడని సంతోషించు. ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉన్నాడని ఆనందించు. సో ఈ సంతోషం, ఈ ఆనందంతో నువ్వు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఎందుకంటే డిసప్పాయింట్ అయిపోతాము. డిమోటివేషన్ మంచిది కాదమ్మా. డిసప్పాయింట్మెంట్, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అందుకే బీ లైక్ ఏ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. ఈ భూలోకంలో నిన్నెవ్వరు కూడా మోటివేట్ చేయరు. ఇంకా 4 రాళ్ళు వేసేటోళ్ళే ఉంటారు. ఇంకా 4 రాళ్ళు కాదు, 40 మాటలు అనే వాళ్ళే ఉంటారు. కానీ ఈ లోకంలో నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకో. అది ఎవరు చేసుకోలేరమ్మా. నేనైతే నన్ను నేను ఓదార్చుకుంటా. నాకు నేను సెల్ఫ్ మోటివ్, ఐఎమ్ వెరీ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. సో ఏదైనా కష్టము, డిసప్పాయింట్ అవుతున్నాను, తగ్గిపోతున్నా అంటే నన్ను నేను ఓదార్చుకొని, వద్దు ఇలా ఆలోచించొద్దు, వద్దు నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను బలహీనపడద్దు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, ఏది ఏమాత్రము నాకు హాని చేయదు అని ఇలా మనసులో మెడిటేట్ చేసుకొని అప్పటికప్పుడే నేను రీబూస్ట్ అవుతాను. ఎందుకంటే విశ్వాస పోరాటంలో ఊకే పడిపోతుంటా అంటాం. పడిపోయిన ప్రతిసారి కూడా ఎవరు మనల్ని లేపలేరు. మనకు మనమే ఓదార్చుకొని, మనకు మనమే మార్చుకొని, మనల్ని మనము పెంచుకోవాలి, మనల్ని మనము మార్చుకోవాలి. సో అది ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అందుకే ఉపద్రవములలో నేను సంతోషించుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, రోమిలకు రాసిన 8వ అధ్యాయం 28వ వచనం, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నువ్వు అనుకుంటున్నావు, చూసారా, మనందరినీ పిలుచుకున్నది ఎవరు? దేవుడు. ఆయన పిలుచుకున్నది ఎందుకు? మనల్ని కష్టాలు పెట్టడానిక, మనల్ని నష్టాలు పెట్టడానిక, మనల్ని బాధలు పెట్టడానిక? లేదు, మనందరినీ ఆశీర్వదించడానికి. అందుకే నిన్ను ఆశీర్వదించడానికి కొంత ప్రాసెస్ గుండా దేవుడు తీసుకెళ్తాడు. కొన్ని శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు నువ్వేమి వర్రీ కాక, ఎందుకంటే మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆ అవమానము నీ మేలుకే, ఆ రోగము నీ మేలుకే, ఆ ఉపద్రవం నీ మేలుకే, ఆ కష్టము నీ మేలుకే, ఆ యొక్క బాధ నీ మేలుకే. ఎందుకంటే ఈ కష్టాల్లో, ఈ బాధలలో దేవుడు నీకు సహనాన్ని నేర్పిస్తాడు, ఓపికను నేర్పిస్తాడు, పరిశుద్ధతను నేర్పిస్తాడు, పవిత్రతను నేర్పిస్తాడు, ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడు, పరలోక రాజ్యం వైపు నడిపిస్తాడు. సో మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమట మేలు కోసము సమకూడి అన్ని కూడా జరుగుచున్నవని ఎరుగుదుము. సో మరణమైనను జీవమైనను, చూసారా, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను. సో ఏది కూడా, చూడండి, ఏది కూడా మన ప్రభు అయిన యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరని రూఢిగా నమ్ముచున్నాను. సో చూసారండి, ఎంత మంచి వాక్యము. సో నీకు ఏది వచ్చినా కూడా దేవుడి నుంచి నిన్ను ఏది కూడా వేరుపరచదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, మరణమైన జీవమైన నువ్వు దేవుడితో కనెక్ట్ అయ్యే ఉంటావు. దేవదూతలైన ప్రధానులైన మనుషులు కానీ ఎవరు కానీ నిన్ను దేవుడి నుంచి విడతీయలేరు, గుర్తుపెట్టుకో. అందుకే అన్నిటికీ యేసయ్య ఉన్నాడని చెప్తున్నాను కదా. నువ్వు ఏది వచ్చినా, మరణం వచ్చినా జీవం వచ్చినా కూడా యేసయ్య ఉన్నాడు. దేవదూతలైన ప్రధానులైన, ఉన్నవైనా రాబోవునైనా, నీకు ప్రజెంట్ జరుగుతున్నది, జరగబోయేది, జరుగుతున్నది అన్ని కూడా అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎవ్వరు కూడా నిన్ను దేవుని నుంచి విడతీయలేరు, ఎవ్వరు కూడా నిన్ను దేవుని నుంచి మార్చలేరు, దేవుని నుంచి వేరు పరచలేరు. ఒకటే గుర్తు పెట్టుకోండి, చూసారా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బాధ వచ్చినా అవమానం వచ్చినా దేవుడు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు అని మాత్రం మర్చిపోకు. అనారోగ్య సమస్య వచ్చినా, స్వస్థత వచ్చినా రాకపోయినా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాత్రము ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ఆయన ఉన్నాడన్న సంతోషం నీకు ఉండాలి, ఆయన ఉన్నాడన్న గుండె ధైర్యం నీకు ఉండాలి. అంతేకాని భయము, ఆందోళన, చింత, విచారణ ఉండకూడదు. అందుకే రూఢిగా నమ్ముచున్నాను, గుడ్డిగా నమ్మేయండి యేసయ్యను.
అందుకే మీ మైండ్ లో ఒక ట్రిగర్ కావాలి. కష్టం వచ్చిందా? నా యేసయ్య ఉన్నాడు చూసుకుంటాడు. అవమానం వచ్చిందా? నా యేసయ్య ఉన్నాడు చూసుకుంటాడు. అన్నిటికీ ఆయనే ఉన్నాడు. నాకు, నా కుటుంబానికి, నా ఉద్యోగానికి, సమస్తానికి ఆయనే ఉన్నాడు. లేదా మన వల్ల కాదండి. నిజంగా చెప్తున్నా. మినిస్ట్రీ నడిపించడం మన వల్ల కాదు. ఆయన తోడుగా ఉంటేనే మినిస్ట్రీ రన్ అవుతది. వాక్యం బోధించడం మన వల్ల కాదు. ఆయన ఉంటేనే వాక్యం బోధించడం జరుగుతది. ప్రార్థనలకు జవాబు రావడం మన వల్ల కాదు. ఇప్పుడు నేను ప్రార్థించాను. ఎంతో మంది ఇన్‌స్టంట్ గానే హీల్ అయ్యారు. మీలో ఉన్న వాళ్ళందరూ కూడా. సో, అది నేనేమన్నా వచ్చి ముట్టానా? దేవుడే వచ్చి ముట్టాడు. ఆయనే వచ్చి స్వస్థతపరిచాడు. అందుకే గాడ్ ఈస్ అవర్ హీలర్. గాడ్ ఈస్ అవర్ డెలివరర్. గాడ్ ఈస్ అవర్ సప్లయర్. గాడ్ ఈస్ అవర్ ఫాదర్. గాడ్ ఈస్ అవర్ మెంటర్, టీచర్, గైడ్. ఆయన్నే సమస్తము ఆయన్నే. ఆయనే మనల్ని ముడుతున్నాడు. ఆయనే మనల్ని తడుతున్నాడు. సో, మనం చేయగలిగిందల్లా ప్రార్థన చేసి, ప్రయత్నం చేసి ఆయనకు వదిలేయడమే. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. అందుకే ఏ శ్రమ వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ఆయన నుంచి నిన్ను ఏది కూడా వేరుపరచదు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఆయన నుంచి నిన్ను ఏది కూడా వేరుపరచదు. ఎందుకంటే ఆయన ప్రేమ విడతీయని బంధమైన ప్రేమ. వదిలించుకునే ప్రేమ కాదు ఆయన ప్రేమ. సో, మనుషులు వదిలించుకోవచ్చు. ఆఖరికి భర్త, భార్య, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ వదిలించుకున్న దేవుడు మాత్రం వదిలించుకోడు. దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు. సో, అందుకే అందరికి దిక్కు ఆయన్నే. అందరికి ద్వారము ఆయన్నే. అందరికి జీవము ఆయన్నే. అందరికి మార్గము ఆయన్నే. అందరికి సత్యము ఆయన్నే. కాబట్టి ఆయన మీద మనందరం ఆనుకుందాము. ఆయన మీద మనందరం ఒరుగుదాము. మౌనంగా ఉండి నువ్వు ప్రార్థించి కనిపెట్టుకో. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థించి కనిపెట్టుకో. నువ్వు మౌనంగా ఉండి యథార్థ హృదయంతో ఉండి తగ్గించు తత్వంతో ఉండి ప్రార్థించి కనిపెట్టుకో. ఆయన నిర్ణయించిన కాలానికి, ఆయన అనుకున్న సమయానికి నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాడు. నీ పరిస్థితులన్నిటిని కూడా మారుస్తాడు అని రూఢిగా నమ్ము. అందుకే దేవుడి ప్రేమ నుండి నిన్ను ఏ కష్టము దూరం చేయలేదు. దేవుడి ప్రేమ నుండి ఏ నష్టము దూరం చేయలేదు. ఏ కష్టము, ఏ బాధ ఏది కూడా చేయలేదు. అందుకే నీకేమైనా కష్టం వచ్చిందా? యేసయ్య ఉన్నాడు అనుకో. నీకేమైనా అవమానం వచ్చిందా? ఏం కాదు, నా దేవుడున్నాడు. ఆయన్నే చూసుకుంటాడు అని అనుకో. సో, చాలు. ఈ యొక్క గుండె ధైర్యంతో బ్రతికేయండి అందరూ కూడా. సో, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఏదొచ్చినా ఎదురకపోయినా దేవుడుంటాడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా యేసయ్య ఉంటాడు. అది మాత్రం మీరు లైఫ్‌లో మర్చిపోవద్దు. అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చూసారా? మనందరికీ సమాధానం రావాలని ఉండదు. మన కష్టం వచ్చినప్పుడు భయమేస్తది, బాధేస్తది, ఏడుపొస్తది. మనకు దుఃఖమొస్తది. కృంగిపోతాం, కృషించిపోతాం, ఏంటిది నీరుగారిపోతాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను నేను. చూసారా అండి? యేసుప్రభు వారు చెప్పలేదు నీకు శ్రమలు రావని. ఆయన్నే అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినా నువ్వు ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా! వీటన్నిటిని ఈ మరణాన్ని జయించిన దేవుడను నేనున్నాను కదా! ఈ అవమానాలను జయించిన దేవుడను నేనున్నాను కదా! ఈ కష్టాలను, ఈ కన్నీళ్లను, ఈ బాధలను, ఈ ఉపద్రవాలను, ఈ శ్రమలను, ఈ పోరాటాలను జయించిన వాడను నేనున్నాను కదా! నీకు నేనున్నాను కదా! లోకంలో నీకు శ్రమ కలుగును. అయినను ధైర్యంగా ఉండు అంటున్నాడు. సో, చూసారా అండి? నేనెప్పుడు చెప్తాను. దేవుడు నీకు ఏ కష్టం రాదని ఎక్కడ అష్యూరెన్స్ ఇవ్వలేదు బైబిల్ మొత్తంలో. ఏ కష్టం వచ్చినా నేను అనే అష్యూరెన్స్ ఇచ్చాడు. ఏ శ్రమ రాదనైతే దేవుడు చెప్పలేదు. ఆయన్నే అన్నాడు. చూడండి వాక్యము జాగ్రత్తగా. లోకంలో మీకు శ్రమ కలుగును. సో, శ్రమలు వస్తుంటా ఉంటాయి. ఎవరికైనా దైవజనుడైనా నాకైనా వస్తుంటాయి, మీకైనా వస్తాయి. ఆ శ్రమలకు భయపడొద్దు. ఆ శ్రమలకు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. అన్నిటికి ఒక సమయం వస్తదండి. ఆ సమయం వచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. అంతే ఓపికతో, సహనంతో ఉండాలి. నేనే లోకాన్ని జయించిన వాడిని. నీ పక్కనున్నాను గదా! నీకెందుకు భయం? నేను జయించాను కదా! నీకా విజయాన్ని ఇస్తాను. నేను ఉన్నాను కదా! నీకు ధైర్యాన్ని ఇస్తాను అని అంటున్నాడు. అందుకే ఆఖరికి నీ తల్లిదండ్రులు విడిచిపోయినా, నీ అన్నదమ్ములు విడిచిపోయినా, యేసయ్య విడిచిపోడు. ఎవ్వరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు.
ఆయన మాత్రం విడిచిపోడు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కూడా ఈ లోకాన్ని జయించిన వీరుడు నీకు తోడుగా ఉంటాడు అని మర్చిపోకు. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు అర్థమైందా? మీరే గ్రహించండి. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని పోరాటాలు వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి, ఎన్ని బలహీనతలు వచ్చాయి, ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని ఇరుకులు వచ్చాయో ఒకసారి గుర్తు చేసుకొని వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను ఎలా నడిపించుకుంటూ వచ్చాడు, యేసయ్య మిమ్మల్ని మనందరినీ కూడా ఎలా దాటించుకుంటూ తీసుకొచ్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు గుండె ధైర్యం పెరుగుతుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన దేవుడు ఇక ముందు తీసుకురాలేడా? ఇప్పటి వరకు పెంచి పోషించిన దేవుడు ఇక ముందు పెంచి పోషించలేడా? ఇప్పటి వరకు నడిపించిన దేవుడు మనం ముందుండి ఇంకా ముందు జీవితాన్ని నడిపించలేడా? అనుకోకండి. ఆయన మధ్యలో వదిలేశాడని మాత్రం అనుకోకండి. తీసుకొచ్చి మధ్యలో నడి సముద్రంలో వదిలేశాడని మాత్రం అనుకోవద్దు. తీసుకొచ్చి ఆ కొండ మీద కూర్చోబెట్టాడని మాత్రం అనుకోవద్దు. ఆ ఎడారిలో వదిలేశాడని మాత్రం అనుకోవద్దు. ఆ ఎడారిలో నడిపిస్తూ ఆయన నీ పక్కనే ఉంటాడు. ఆ ఎడారి అరణ్య మార్గంలో నడిపిస్తూ నీ కోసం మార్గాలను ద్వారాలను సరళం చేస్తాడు. కాబట్టి ఈ లోకాన్ని జయించిన వీరుణ్ణి నేను నీతో ఉన్నాను. నువ్వేం భయపడకు, నువ్వేం బాధపడకు, నువ్వేం దిగులు పడకు. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. అష్యూరెన్స్ ఇస్తున్నాడు, గుండె ధైర్యం వస్తున్నాడు. అందుకే నీకేమైనా శ్రమ వచ్చినప్పుడు నువ్వు ధైర్యవంతుడు కావాలి, అధైర్యవంతురాలిగా కావద్దు. నీకు బలహీనతలు వచ్చినప్పుడు, నీకు శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు నీ లోపల గుండె ధైర్యం పెరగాలి కానీ తగ్గకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ కష్టాన్ని ఢీకొట్టడానికి మనం వెళ్ళాలి. సో ఆ బాధను ఢీకొట్టడానికి వెళ్ళాలి. ఆ సమస్యలను, శ్రమలను ఢీకొట్టడానికి నువ్వు వెళ్ళాలి అంటే దైవ సహాయం నువ్వు కావాల్సిందే. దేవుడి యొక్క సహాయం నువ్వు పొందుకోవాల్సిందే. చాలా మంచి మంచి వాక్యాలు ఉన్నాయండి బైబిల్లో. సో ఇప్పుడు చూడండి, భూలోకంలో ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ఈవెన్ అన్యుడికైనా, క్రైస్తవుడికైనా, ఈవెన్ ధనవంతుడికైనా, దరిద్రుడికైనా. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలన్న జ్ఞానము కూడా ఉండాలి మనందరికీ కూడా. ఎందుకంటే ఎలా డీల్ చేయాలనేది జ్ఞానము లేకపోతే భయం వేస్తుంది. ఇప్పుడు మనకు రోగం వచ్చింది అనుకోండి, మనం భయపడతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కాదమ్మా, ఈ ఒక 2 రోజులలో, 2 నెలల్లో క్యూర్ అయిపోతుంది, ఇలాంటి కేసులు నేను ఎన్నో క్లియర్ చేశాను అని ధైర్యం చెప్తాడు. ఎందుకు? ఆయనకు తెలుసు, ఆ ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి. ఆ నొప్పి, ఆ బాధ ఏం చేయదని. అలాగే డాక్టర్ కి ఇచ్చే ట్రీట్మెంట్ తెలిసినప్పుడు మరి నీ ప్రాబ్లం కి కూడా ఒక ట్రీట్మెంట్ దేవుడి దగ్గర ఉందా లేదా? ఎస్, నీకున్న ప్రాబ్లం కి ట్రీట్మెంట్ దేవుడి దగ్గర ఉంది. నీకున్న డిసీజెస్ కి ట్రీట్మెంట్ దేవుడి దగ్గర ఉంది. నీకున్న సమస్యలకు ట్రీట్మెంట్ దేవుడి దగ్గర ఉంది. అందుకే దేవుడు నిన్ను భయపడడు. దేవుడు ఎప్పుడు కూడా భయపడడు మన విషయంలో. ఎందుకంటే ఆయన చిటికలతో సమానం అండి. ఈ శ్రమను తీసేయడం ఆయన చిటికతో సమానం. ఈ పోరాటం తీసుకెళ్ళడం చిటికతో సమానం. నీ సమస్యలను, నీ పోరాటాలను తీసివేయడం చిటికెలో సమానం. ఆయనకు చిటికతో సమానం. అంత ఈజీగా తీసివేసేస్తాడు. ఇది మనకు కష్టం అనిపించవచ్చు కానీ దేవుడికి కష్టం అంటూ ఏదీ లేదు. మనకు అసాధ్యం అనిపించవచ్చు కానీ దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. కాబట్టి అన్నిటికీ ఆయనే ఉన్నాడు, అందరికీ ఆయనే ఉన్నాడు. లోకాన్ని జయించిన నేనే నీ దగ్గర ఉన్నాను కదా, నువ్వు ధైర్యం తెచ్చుకో. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు పోరాటాలు వస్తాయి, లోకంలో మీకు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆయనను నువ్వు ధైర్యంగా ఉండు, నేనే నిన్ను చూసుకుంటాను. చూసారండి, ఇంత మంచి అష్యూరెన్స్ ఎవరిస్తారండి? దేవుడు. నేను నీకు తోడే ఉన్నాడు. అందుకే నువ్వు అనుకో, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. శ్రమలు వచ్చాయా? యేసయ్య ఉన్నాడు. పోరాటాలు వచ్చాయా? యేసయ్య ఉన్నాడు అని అనుకోండి. మిమ్మును అనాథలుగా విడువను. యోహాను 14:18 చూసారా? యేసు ప్రభువారే అంటున్నాడు, మిమ్మల్ని అయితే నేను అనాథలుగా విడువను, మిమ్మల్ని అయితే నేను విడిచిపోను, మీ వద్దకు వత్తును. చూసారా? మీ వద్దకు నేనే వస్తాను, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడరు. సో మంచి వచనం అండి. అనాథలుగా ఆయన్నే అంటున్నాడు, మిమ్మల్ని విడువనని. సో నీ కష్టం ఉంది, నువ్వు దేవుడు విడిచేశాడేమో అనుకుంటున్నావు. ఆ కష్టంలో కూడా దేవుడు పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆ కష్టం నిన్ను ముంచలేకుండా ఉంది. నీకు బాధలున్నాయి, ఆ బాధలో నువ్వు దేవుడు విడిచిపెట్టాడేమో అనుకుంటున్నావు. కానీ ఆ బాధలో కూడా నిన్ను పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా తేలుతున్నావు, ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నావు ఆ సముద్రంలో. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడవను, మిమ్మల్ని ఒంటరిగా వదిలేను, అనాథలుగా విడవను. ఇప్పుడు ఎవరు విడుస్తారండి? ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వదిలేసిపోతారు పిల్లల్ని. ఏది? అనాథ శరణాలయాల్లో. చూడండి ఒకసారి, అనాథ శరణాలయాల్లో నేను దర్శించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులే మేము పెంచలేము, పోషించలేమని వదిలేసి అనాథ శరణాల్లో వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ విజిట్ ఆర్ఫన్స్ హౌసెస్. అప్పుడు కానీ దేవుడు అలా వదిలించుకోడండి.
గుర్తుపెట్టుకోండి, యేసయ్య మనల్ని వదిలించుకోడు. యేసయ్య మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. యేసయ్య మనల్ని ఒంటరిగా ఉన్నా కూడా ఆయన ఒంటరిలో కూడా తోడుగా ఉంటాడు. అందుకే నీ ఒంటరితనంలో కూడా ఆయన ఉన్నాడు. నీ భయంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. కానీ నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన్నే అంటున్నాడు గదా! మిమ్మల్ని అనాథలుగా విడవనని. ఆయన్నే అంటున్నాడు గదా! ఈ లోకాన్ని జయించానని. ఆయన్నే అంటున్నాడు గదా! ఈ లోకంలో మీకు శ్రమలొస్తాయని. ఆయన్నే అంటున్నాడు గదా! ధైర్యం తెచ్చుకోండి అని. ధైర్యం తెచ్చుకుందాము. అందరం కూడా ధైర్యంగా తెచ్చుకొని, అందరము కూడా ఈ పోరాటాలను, ఈ శ్రమలను, ఉపద్రవాలను మనం పగలగొట్టుకుంటూ వెళ్ళాలి. తాకింటుకు వెళ్ళాలి. దైవ శక్తిని, దైవ సహాయాన్ని ఉపయోగించుకొని. అందుకే నేను చెప్తున్నాను కదమ్మా! మళ్ళీ చెప్తున్నాను. ఈ విశ్వాస పోరాటంలో దైవ శక్తి లేకుండా, దైవ కృప లేకుండా, దైవ అనుగ్రహం లేకుండా నువ్వు దాటలేవు. నువ్వు ఒంటరిగా పోరాడినంత వరకు నీకు విజయం రాదు. ట్రై విత్ జీసస్. యేసయ్యతో పోరాడు. యేసయ్యతో కలిసి నువ్వు వెళ్ళు. యేసయ్యతో కలిసి పోరాడు. అంటే ప్రార్థించి, ప్రయత్నించి పోరాడు. ప్రార్థించి, ప్రయత్నించి నువ్వు ముందడికి సాగు. అప్పుడు దేవుడు నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీకు నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మీరు భారం మోసుకెళ్తున్నారు. నా దగ్గరికి రండి. నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. అవును, మీరందరూ అనొచ్చు, బ్రదర్ నేను ప్రార్థిస్తున్నానే, అయినా జవాబు రావట్లేదే. ప్రార్థిస్తున్నానే, మా భారాన్నంతా దేవుడి మీద వేస్తున్నానే, అయినా భారం పోవట్లేదు. ఒకటండి, నువ్వు భారాన్ని దేవుడి మీద వేసిన తర్వాత నీ గుండెలో భయం ఉండకూడదు. నువ్వు భారాన్ని దేవుడి మీద వేసిన తర్వాత నీ గుండెలో అపనమ్మకం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. సో నువ్వు భారం ఎప్పుడు వేస్తావని నీకెంత కష్టం వచ్చినా, ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఆయన్నే అని నువ్వు గుండె ధైర్యంతో ఎప్పుడైతే పడుకుంటావో, ఎప్పుడైతే ఉంటావో, అప్పుడే నువ్వు నీ భారాన్ని ఆయన మీద వేసినట్టు. జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్. నేను అంతే పని చేస్తా. నేను ఆయనకు గివ్ అప్ అవుతానండి. అన్ని ఆయన చేతికి అప్పచెప్తాను. అయ్యా, ఈ కుటుంబం నీది, నువ్వే పెంచి పోషించు. ఈ మినిస్ట్రీ నీది, నువ్వే ముందరికి నడిపించు. అయ్యా, నేను నీ వాడను, జ్ఞానం లేని వాడను, నువ్వే నాకు ముందుండి నడిపించు నాయన. నా భారము నీది నాయన. నా కుటుంబ భారము నీది నాయన. నా సంఘ భారము నీది నాయన. నేనైతే ఇవన్నీ మోయలేను. అల్పుడను, సల్పుడను. అయ్యా, నేనైతే ఇవన్నీ మోసే శక్తి అయితే లేదు నాయన. సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వే చక్కబెట్టు నాయన. అయ్యా, నాకైతే శక్తి లేదు నాయన. జస్ట్ ఐ విల్ ప్రే లైక్ దిస్. ఇలా ప్రే చేస్తాను. నిజంగా చెప్తున్నా, ఈ మినిస్ట్రీ నడపడం నా వల్ల అయితే కాదు. కుటుంబాన్ని పెంచి పోషించడం నా వల్ల అయితే కాదు. ఉద్యోగం చేయడం నా వల్ల అయితే కాదు. నువ్వు తోడుగా ఉంటే సమస్తము సాధ్యము నాయనా. నువ్వు సహాయంగా ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను. నువ్వే సహాయం రాకపోతే నేనేమి చేయలేనయ్యా. ఇదిగో తండ్రి, నా ఉద్యోగ భారాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వే చక్కబెట్టు. నా కుటుంబాన్ని ఒక చిన్న పిల్లలు తన చెయ్యిని తల్లికి, తండ్రికి ఎలాగైతే ఇచ్చి ధైర్యంగా ఉంటారో, ఆ చిన్న పిల్లలు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పిల్లలు చూడండి, మీరు కావాలంటే మీ ఇంట్లో ఉంటే వాళ్ళన్ని మనకు అప్పచెప్పేసి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలాగే నేను కూడా యేసయ్యకు అన్ని అప్పచెప్తాను. నా భారం ఇది నాది కాదు నాయనా. నేనైతే మోయలేను ఈ భారాన్ని. నీ చేతికి అప్పగిస్తున్నాను. నేనైతే ఈ కుటుంబ భారాన్ని కావచ్చు, ఉద్యోగ భారాన్ని కావచ్చు, సంఘ భారాన్ని కావచ్చు, మోసేంత శక్తి గాని, జ్ఞానము కానీ నాకైతే లేదు నాయనా. నీకు అప్పచెప్తున్నాను. నువ్వే నాయకుడివై ముందుండి నడిపించు అని ఒకటే మాట అంటాను. ఆయన నా ముందుండి నడిపిస్తాడు. నేను ఆయన వెనకాలుండి నడుస్తాను. ఆయన నా ముందుండి దారి చూపిస్తాడు. నేను వెనుక నుండి ఆ దారిలో నడుస్తాను. అంతేకాని ఐ విల్ నాట్ టేక్ ఎనీ స్ట్రెస్. ఇక ఏ స్ట్రెస్ తీసుకోలేను. ఎందుకంటే ఈ కష్టాలను తీసేసే శక్తి అయితే నాకు లేదు. బాధలను, అవమానాలను తీసేసే శక్తి అయితే నాకు లేదు. మనుషులను మార్చే శక్తి అయితే నాకు లేదు. నా దగ్గర ఏదీ లేదు. కానీ ఒకరున్నారు, యేసయ్య ఉన్నాడు. ఆయన ఉంటే అన్ని సాధ్యమే. ఆయన ఉంటే సమస్తము సాధ్యమే అన్నాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు. అందుకే గొర్రెలు కాచుకున్న కాపరిగా ఉన్న దావీదు రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు అన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఎక్కడో బానిసగా ఉన్న యోసేపు ప్రధానమంత్రి అయి దేశాలను పరిపాలించాడు. సో ఎక్కడో ఉన్న బలహీనులను బలవంతులుగా మార్చే దేవుడు మన దేవుడు. సో అందుకే నేను చాలా సందర్భాలు చెప్పాను, నీ శక్తి, నీ జ్ఞానము, నీ తెలివి ఉన్నంత వరకు నువ్వు దేవుణ్ణి చూడలేవు. దేవుడి యొక్క అద్భుతాలు చూడలేవు. ఆయన శక్తి లోపలికి వెళ్ళాలి. ఆయన జ్ఞానం లోపలికి వెళ్ళాలి. ఆయన ఆత్మతో ఆయనను తెలుసుకోవాలి. ఆయన మీద ఆధారపడాలి. అన్నిటికీ ఆయనే ఉన్నాడని ఆయన మీద ఆధారపడు. అంతే, అన్ని ఆయన్నే చూసుకుంటాడు. గుడ్డి నమ్మకం అంటాను కదా,
చాలా సందర్భాల్లో యేసయ్య మీద గుడ్డి నమ్మకం ఉండాలి. ఆయన అన్నాడు, నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు. అభ్యంతర పడద్దు, డౌట్ పడద్దు. ఆయన విషయంలో ఎప్పుడు కూడా అపనమ్మకంగా ఉండద్దు. అయ్యా నేను చేయగలిగింది ఏమీ లేదయ్యా. ఈ మనుషులను నేను మార్చలేను. ఈ వర్క్ ప్రెషర్లను నేను తీసేయలేను. ఈ యొక్క ఈ యొక్క సంఘాన్ని నేను ముందరి నుండి నడిపించలేను. నీకే అప్పజెప్తున్నానయ్యా. నువ్వు దగ్గరుండి చక్కబెట్టండి. నువ్వు దగ్గరుండి ముందడికి నడిపించండి. ఇదిగో నా భారాన్ని నీ మీద వేస్తున్నాను. మీరు నాకు విశ్రాంతిని కలుగ చేయండి. సో నువ్వు విశ్రాంతిగా ఉండు. నీ భారాన్ని ఆయన మీద వేసి విశ్రాంతిగా ఉండు. నేను కొన్ని ఆయనకు వదిలేశాను. నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కూడా ప్రార్థనలకు జవాబు వచ్చాయి. ప్రార్థించకుండా ఆయనకు వదిలేసి పెట్టాను. అయ్యా నీకు ఇది వదిలే, నేను అంతే కొన్ని సందర్భాల్లో అయ్యా ఇక నేనైతే ఇది నీకు అప్పచెప్తున్నాను. ఇక నేను మళ్ళీ దీని గురించి ప్రార్థించాను. ఇక నీకు అప్పచెప్తున్నాను. నీ ఇష్టం అన్ని వదిలేస్తాను. వదిలేసి ఇక దాని గురించి మర్చిపోతాను. చాలా రోజుల తర్వాత కూడా కొన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయి. మర్చిపోయిన తర్వాత కూడా. ఎందుకంటే ఐ లీవ్ ఇట్ టు యు గాడ్. నేను ఐ గివింగ్ అప్ టు యు. నేను నీ చేతికి సమస్తాన్ని అప్పచెప్తున్నాను. ఇక నువ్వే చూసుకో. నువ్వే చక్కదిద్దుకో. నాకైతే ఈ శక్తి లేదు, ఈ జ్ఞానం లేదు. సో అట్లా నన్ను నేను ఎప్పుడు కూడా తగ్గించుకుంటాను దేవుడి ముందు. నన్ను నేను నల్లిఫై చేసుకుంటాను. లేకపోతే జ్ఞానం ఇవ్వమని అడుగుతాను, ఎలా హ్యాండిల్ చేయాలి అని. సో ఇప్పుడు మనం ఒకరి నోరు మూయగలుగుతాం, 100ల నోర్లు మనం మూయలేం కదా. లార్డ్ ఐఎమ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ టు యువర్ హ్యాండ్. షట్ దేర్ మౌత్. నీకే అప్పచెప్తున్నాను. మనం కొన్ని సమస్యలను మనం తీర్చలేము. యేసయ్య ఉంటే అన్ని సమస్యలు తీర్చవచ్చు. అందుకే ఆయనకు అప్పచెప్పేసాను. ఆయనకు అప్పచెప్పేసి నిశ్చింతగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, నువ్వు ఓపికతో సహనంతో ఉండు. అప్పుడు దేవుడి యొక్క కృప మీరు చూస్తారు. సో ఆయనను కంప్లీట్ గా నమ్మినప్పుడే నీ కంప్లీట్ గా కార్యాలు జరుగుతాయి. అందుకే ప్రయాసపడి, అంటే నువ్వు ప్రయాస పడుతున్నావు, భారం మోస్తున్నావు, మోసుకుంటున్నావు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనున్నాను కదా మీకు విశ్రాంతి కలుగ చేయడానికి. నా యొద్దకు రండి. చూసారా, అన్నిటికీ యేసయ్య ఉన్నాడన్న టైటిల్ ఇక్కడ పనిచేస్తుందా, పనిచేయదా? మీరు భారం మోయకండి, నీ భారాన్ని నా మీద వేసేయండి, నేను మోస్తాను. నీ భారము నీది కాదు. అవును, నేను అలాగే ప్రార్థిస్తాను. ఈ కుటుంబాన్ని పెంచి పోషించడం నా భారం కాదు నాయన, నీ భారము. నా సంఘాన్ని పెంచి పోషించడం నా భారం కాదు నాయన, నీ భారము. నా ఉద్యోగాన్ని నడిపించడం నాది కాదు నాయన, నీ భారం. నేను నీ కుమారుణ్ణి, నువ్వు నా తండ్రివి. ఒక తండ్రి కదా తన కుమారుడి యొక్క బరువునైన బాధ్యతనైనా మోసేది. నువ్వు నా తండ్రివి, నువ్వే నాకు మోయండి. నాకైతే జ్ఞానము లేదు, నాకైతే తెలివి లేదు, నాకైతే శక్తి లేదు, నాకైతే ఏది లేదు. నువ్వున్నావు చాలు. నువ్వు అన్ని దగ్గరుండి చూసుకో ప్రభువా. నువ్వు అన్ని దగ్గరుండి చక్కబెట్టుకో ప్రభువా. ఎవరిని నా జీవితంలో ఉంచుతావో నీ ఇష్టం, ఎవరిని తీసేస్తావో నీ ఇష్టము. అవమానం వస్తే నీ ఇష్టమే, అవమానం రాకపోయినా నీ ఇష్టమే. ఆశీర్వాదము నీ ఇష్టమే, ఆశీర్వాద కర్తవు నువ్వే, అన్ని నువ్వే, అంతా నీవే నాయన. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. నువ్వే కదా నన్ను పెంచుకున్నది, నువ్వే కదా ఈ భూలోకానికి తీసుకొచ్చింది. నారు పోసిన వాడు నీరు పోయడా. నువ్వే నన్ను ఈ లోకానికి తీసుకొచ్చావు. నువ్వే నన్ను పెంచి పోషించుకో, నువ్వే నన్ను కాపాడుకో, నా కుటుంబాన్ని కాపాడుకో, నా సంఘాన్ని కాపాడుకో. ఇక నేను చేయగలిగింది నేను చేస్తున్నాను, ప్రార్థన ప్రయత్నమే. ఇంతకు మించి నేను ఏమన్నా చేయగలనా? ఏమీ చేయలేను. అందుకే నీకు నా భారాన్ని అప్పచెప్తున్నాను అని ఇలా అప్పచెప్పేసి నేను ఇక రిలాక్స్ అయిపోతాను. రిలాక్స్ అయిపోయి ఆయన ఇస్తాడా ప్రార్థనకు జవాబు? ఇవ్వకపోనియా పర్లేదు, ఆయన ఇష్టము. ఆయన స్వస్థత పరుస్తాడా? ఆయన ఇష్టము. ఉద్యోగం ఇస్తాడా? ఆయన ఇష్టము. లేకపోతే మినిస్ట్రీ ఇస్తాడా? ఆయన ఇష్టము. ఇవ్వడా? ఆయన ఇష్టము. ఏది జరిగినా ఆయన ఇష్టమే, ఆయన చిత్తమే అని అనుకుంటా. ఏది జరిగినా ఆయన చిత్తమే అనుకుంటా. సో నా కాలుకు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, కాలుకు ముళ్ళు గుచ్చుకున్నది, ఆయన చిత్తమే. నయమైంది, ఆయన చిత్తమే. అవమానం వచ్చింది, ఆయన చిత్తమే. నిందలు వచ్చాయి, ఆయన చిత్తమే. ఆశీర్వాదం వచ్చింది, ఆయన చిత్తమే. సంఘం అభివృద్ధి చెందింది, ఆయన చిత్తమే. అభివృద్ధి చెందట్లేదు, ఆయన చిత్తమే. సో అంతా ఆయనకే వదిలేస్తాను. ఐ విల్ నాట్ టేక్ దట్ స్ట్రెస్ ఇన్ మై మైండ్. ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్స్ మాత్రం తీసుకోను. ఎందుకంటే తీసుకుంటే భయం వేస్తుంది. ఆయన అన్నాడు కదా, రేపటి గురించి నువ్వు చింతించకురా, రేపటి గురించి నేను చూసుకుంటాను అని ఆయనే అన్నాడు. సో ఇంత అష్యూరెన్స్ ఇచ్చిన దేవుడు, నీ భారాన్ని నేను మోస్తాను. ప్రయాస పడుతున్నావు, కష్టపడుతున్నావు, నీ భారాన్ని నాకు వేస్తావు. ఇప్పుడు మన పిల్లల భారాన్ని మనం మోయమా అండి? తప్పకుండా మోస్తాం. వాళ్ళ యొక్క స్కూల్ ఫీజుల భారం కావచ్చు, వాళ్ళని చదివించడము, స్కూల్ ఫీజులు కట్టడము, ఇంకా ఏ భారం ఉన్నా కూడా మనం మోస్తామా, మోయమా? అలాగే మన భారాన్ని కూడా ఆయన మోస్తాడు, మోయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనందరినీ రక్షించడానికి. అందుకే లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్, గివ్ అప్ టు గాడ్. నేను అంతే గివ్ అప్ అవుతానండి.
అయ్యా, ఈ ఉద్యోగ ప్రయత్నాలు నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రార్థించి ప్రయత్నిస్తాను. నీ ఇష్టము. ఏ కంపెనీలో నాకు ఇస్తావో, ఎంత సాలరీతో నాకు ఇస్తావో నీ ఇష్టము ప్రభువా. ఇదిగో తండ్రి, సంఘము ఈరోజు పొద్దున ప్రేయర్ మీటింగ్ ఉంది. ఎంతమందిని తీసుకొస్తావో నీ ఇష్టము ప్రభువా. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఇది ఎంతమందికి స్ప్రెడ్ చేస్తావో నీ ఇష్టం. అంతా ఆయన ఇష్టానికే వదిలేస్తాను. నీ ఇష్టం ప్రభా. నువ్వు చేస్తేనే జరుగుతది. నువ్వు తీసుకొస్తేనే వీళ్ళందరూ వస్తారు. సో ఐ విల్ నాట్ టేక్ స్ట్రెస్. నేను నీకు అప్పచెప్తున్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నా వాక్యం బోధించడానికి. నేనైతే సిద్ధంగా ఉన్నా నీ బిడ్డల గురించి మొరపెట్టడానికి. కానీ నువ్వే తీసుకురా అని అడుగుతాను. సో ఐ విల్ నాట్ టేక్ స్ట్రెస్. అందుకే నా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా ఇది నీకు మాత్రమే సాధ్యము ప్రభువా. నాకైతే అసాధ్యం ప్రభువా. ఈ రోగాన్ని తీసేయడం, నెక్స్ట్ నార్మల్ రిపోర్ట్స్ రావడం, లేకపోతే అనారోగ్య సమస్యలు తీసేయడం, నాకున్న శ్రమలు పోరాటాలను తీసేయడం నీకు మాత్రమే సాధ్యం ప్రభువా. అందుకే నీకు అప్పచెప్తున్నాను. అందుకే నువ్వు ఆయన ముందు ఒక పసి బాలుడుగా మారిపో. ఇప్పుడు మన పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు వాళ్ళు అన్ని మనకు వదిలేస్తారండి. వాళ్ళు ఏది కూడా వాళ్ళ హ్యాండిల్ చేయరు. సో మనం కూడా అన్ని దేవుడికి వదిలేయాలి. సో దేవుడికి వదిలేసినప్పుడు అన్ని ఆయన్నే చక్కబెట్టుకుంటాడు. అన్ని ఆయన్నే చూసుకుంటాడు. ప్రార్థించుకో, ఆయనకు వదిలిపెట్టు. కనిపెట్టుకో, ఓర్పుతో సహనంతో ఉండు. అందుకే నీ భారాన్ని ఆయన మీద వేయి. నీకు విశ్రాంతి కలుగ చేస్తాడు అని అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమైందా? అన్నిటికీ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు ఆయనే. అందుకే మిమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు. లోకంలో శ్రమలు వస్తాయి, అయినా ధైర్యము తెచ్చుకోమన్నాడు. సో శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడబోక. అది నిన్ను చాలా కృంగిదీస్తది, చాలా బాధ పెడుతుంది. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు. సో యోషయ 41:10 మనందరినీ కూడా ఆయన్నే పిలుచుకున్నాడు. గుర్తు పెట్టుకోండి, మనందరినీ ఆయన్నే ఎన్నుకున్నాడు. మనందరినీ కూడా ఈ లోకం నుంచి విడుదల కలిగించి ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. చూసారండి, మనల్ని పిలుచుకున్నది కష్టాలు పెట్టడానికో నష్టాలు పెట్టడానికో కాదు. ఇప్పుడు నన్ను కూడా అన్యుడిగా ఉన్నాను, నన్ను పిలుచుకున్నది ఎందుకో? ఆశీర్వదించడానికే. అందుకే కష్టాలు నష్టాలు పెట్టడానికి కాదు, బాధలు అవమానాలు పెట్టడానికి కాదు. అవన్నీ వచ్చాయి దేవుని నమ్ముకున్నాక ఇంకా విపరీతమైన కష్టాలు, విపరీతమైన అవమానాలు, బాధలు అన్ని వచ్చాయి. కానీ అన్నిట్లో కూడా యేసయ్య ఉన్నాడు. అన్నిట్లో కూడా ఆయన కంటే నాకంటే ముందు ఆయన అనుభవించుకుంటూ వెళ్తున్నాడు. నన్ను ముందుండి తీసుకెళ్తున్నాడు. తోడే ఉన్నాను, భయపడకము. చూసానండి, మన పిల్లలతో మనతో పార్కుకు తీసుకెళ్ళినా, బయటికి తీసుకెళ్ళినా చెయ్యి పట్టుకొని మనం తీసుకొని వెళ్తాము. అలాగే ఆయన కూడా మనల్ని ఆ కష్టాలలో కూడా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. అవమానాలలో కూడా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. నిందలలో, ఉపద్రవాలలో కూడా మన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. అందుకే నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. చూసారండి ఎన్ని అష్యూరెన్స్లు ఇస్తున్నాడో. నేనే నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, నేనే నారు పోసిన వాడిని, నీరు పోయినా నేనే నిన్ను భూలోకానికి పంపించింది. నేనే నిన్ను అన్య జనుల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి, అన్య ఆచారాల నుంచి విడుదల కలిగించింది నేనే. అన్య ఆచారాల నుంచి విడుదల కలిగించింది నేనే. సో నువ్వెందుకు దిగులు పడుతున్నావు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. చూసారా, నిన్ను స్ట్రెంత్ గా మారుస్తాను. నువ్వు వీక్ గా ఉండొచ్చు, అదే విషయంలో నిన్ను స్ట్రెంత్ గా మారుస్తాను. నేను నీకు సహాయకుడను. చూసారా, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణతో నిన్ను ఆదుకొందును. చూసారా, అర్థమవుతుందా అండి వాక్యంలో ఉన్న డెప్త్? సో నీకు తోడే ఉన్నాను అంటున్నాడు, నువ్వు భయపడకు అని అంటున్నాడు, నీకు దేవుడనే ఉన్నాను అంటున్నాడు, నీకు దిగులు పడకు అని అంటున్నాడు, నిన్ను బలపరుతున్నా అంటున్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నాడు, నీతి అను నా దక్షిణతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. సో ఒక్క వచనంలో ఇన్ని అష్యూరెన్స్లు ఉన్నాయి, ఇన్ని ప్రామిసెస్ ఉన్నాయి. ఇది చెప్పింది ఎవరు? దేవుడు, మనిషి కాదు. మనిషి చెప్పి మర్చిపోవచ్చు, కానీ దేవుడు చెప్పింది మర్చిపోడు. అందుకే నీ కష్టం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రావాలి. ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీకు దిగులు పడకు, నేనున్నాను అంటున్నాడు కదా, భయపడకు, నేను సహాయం చేస్తా అంటున్నాడు కదా, నిన్ను ఆదుకుంటా అంటున్నాడు కదా. ఎందుకు ఇవన్నీ చేస్తాను? నేనే ఏర్పరచుకున్నాను, నేనే నిన్ను భూలోకానికి తీసుకొచ్చాను, నేనే నిన్ను ఏర్పరచుకున్నాను. అందుకే నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు అంటున్నాడు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు చెప్పండి, అన్నిటికీ యేసయ్య నేను ఉన్నానని అంటున్నాడా లేదా? నేను వదిలేస్తాను అంటున్నాడా? వదిలేయట్లేదు కదా. సో నిన్ను బలపరుతును. ఎప్పుడు బలపరుస్తాడు? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. దిగులు పడకు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఓదారుస్తున్నాడు,
భయపడకుము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు గుండె ధైర్యం చెప్తున్నాడు. ఈ వాక్యము దేవుడు మీ అందరితో చెప్తున్నాడు. సో నేను నీకు తోడై ఉన్నాను అంటే నేను నీతోటే ఉన్నాను. భయపడకు అంటే నీకు ధైర్యాన్ని నేను చెప్తున్నాడు. నేను నీకు దేవుడనై ఉన్నాను అంటే దేవుడు అనేవాడు ఎవరండి? దేవుని ఎవరంటారు? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వదిలివేయకుండా సహాయం చేసే వాళ్ళను దేవుడు అంటారు. ఆయన సహాయం చేస్తాడు. దిగులు పడకు అంటున్నాడు అంటే నిన్ను ఓదారుస్తున్నాడు, నిన్ను బలపరుతున్నా అంటున్నాడు అంటే నీకు బలాన్ని ఇస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, సహాయము చేస్తానంటున్నాడు. సో నిన్ను ఆదుకుంటానంటున్నాడు. సో ఇన్ని అష్యూరెన్స్‌లు ఒక్క వాక్యంలో పెట్టాడు దేవుడు. సో అందుకే అన్నిటికీ యేసయ్య ఉన్నాడా లేదా? ఈ వాక్య ప్రకారము అన్నిటికీ నేనున్నానని ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడా లేదా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి, నేనున్నాను కదా నిన్ను బలపరచడానికి, నేనున్నాను కదా నిన్ను ఆదుకోవడానికి. చెప్పు, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్తున్నాడు. సో అందుకే ఈ ధైర్యంతో మనందరం బ్రతకాలండి. అందుకే ఈ శ్రమలు వచ్చినప్పుడు భయపడమాక, దేవుడు ఉన్నాడు. నీకు సమాధానం, ప్రార్థనకు జవాబు రాకపోతే భయపడమాక, దేవుడు ఉన్నాడు. లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ప్రార్థించుకో, ప్రయత్నించు, ప్రార్థించుకో, ప్రయత్నించు, ప్రార్థించుకో, ప్రయత్నించు. దిగులు పడకు, భయపడకు, బలపరుచుకో. సో దేవుడు సహాయం చేస్తాడు. అడగండి. ఈజ్ అవర్ హెల్పర్. నేను చెప్తున్నా కదా, గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, గాడ్ ఈజ్ అవర్ టీచర్, గాడ్ ఈజ్ అవర్ గైడ్, గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవిజనర్, గాడ్ ఈజ్ అవర్ రిడీమర్, గాడ్ ఈజ్ అవర్ హీలర్, గాడ్ ఈజ్ అవర్ డెలివరర్. ఆయనే మన సహాయకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే గురువు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే సహోదరుడు, ఆయనే స్నేహితుడు, ఆయనే మన పోషకుడు, ఆయనే మనకు ధైర్యము, ఆయనే మనకు ఒక బలము, ఆయనే మనకు ఒక సెక్యూరిటీ. సో అలా అన్ని రకాలుగా నువ్వు దేవుణ్ణి చూడు. ఎందుకంటే ఈ అపనమ్మకం వల్ల మనం దేవుణ్ణి చూడలేమండి. అపనమ్మకంతో, అవిశ్వాసంతో దేవుడి దగ్గరికి రాలేము. సో దేవుడికి ఏంటి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు. అందుకే ఈ కష్టాలు వచ్చినప్పుడు ఈ వాక్యాలు నీకు గుర్తు రావాలి. ఎస్, నా దేవుడు నాకున్నాడు. ఎస్, నా దేవుడు నాకు నీడగా ఉన్నాడు. ఆయన నాకు ఆదుకుంటాడు. నేను అదే అంటాను, నువ్వు కదా యేసయ్య నన్ను పిలుచుకున్నది, నేనైతే చెప్పలేదు కదా. నువ్వే కదా నన్ను ఎన్నుకున్నది, నువ్వే కదా నన్ను పిలుచుకున్నది. సో నీకే చెప్తున్నాను, నువ్వే హ్యాండిల్ చేయి, మీరే హ్యాండిల్ చేయాల్సింది. నేను నీ కుమారుణ్ణి, నువ్వు నా తండ్రివి. నువ్వు కాక నన్ను ఎవరు చూసుకుంటారు? నువ్వు కాక నన్ను ఎవరు నడిపిస్తారు? నువ్వు కాక నన్ను ఎవరు ఆశీర్వదిస్తారు? నువ్వు కాక నాకు ఎవరు సమాధానం ఇస్తారు? ఐ విల్ ఫైట్ లైక్ దిస్. సో ఐ విల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ మై ఫాదర్. నా తండ్రికి తోటి ఎలాగైతే గొడవ పెడతానో అలాగే నేను ట్రీట్ చేస్తాను, అలాగే నేను మాట్లాడతాను. ఎస్, ఐఎమ్ యువర్ సన్. ఒక కుమారుడు తండ్రిని కాక ఇంకెవరిని అడుగుతారు? అవునా కదా అండి? ఇప్పుడు ఏ పిల్లలైనా తల్లిదండ్రులను కాక ఇంకెవరిని అడుగుతారు? సో నేను నీ భక్తుడను, నువ్వు నా దేవుడవు. ఏ భక్తుడైనా దేవుణ్ణి అడుగుతాడు కదా. సో నువ్వు కాక నాకు దేవుడు ఎవరున్నారు? ఆకాశంలో అయినా, భూలోకంలో అయినా. నాకైతే వేరే దేవుడు ఎవరు లేరయ్యా. నువ్వు కూడా చెప్పావు, నువ్వు నన్ను తప్పించి ఎవరిని పూజించకని, నువ్వు నన్ను తప్పించి ఎవరిని ఆరాధించకని, నువ్వు నన్ను తప్పించి ఎవరిని నమ్మకని. నేను నిన్నే నమ్ముతున్నా, నిన్నే పూజిస్తున్నా, నిన్నే ఆరాధిస్తున్నా. నువ్వు కాక నాకు భూలోకంలో అయినా, ఆకాశంలో అయినా దేవుడు ఎవరు లేరు. అందుకే నువ్వే చేయాలి ఇది. నువ్వు చేస్తేనే నేను హెచ్చించబడతా, నువ్వు చేస్తేనే నేను ఆశీర్వదించబడతా, నువ్వు చేస్తేనే ఈ సమస్య పోతుంది, నువ్వు తీస్తేనే ఈ సమస్య పోతుంది, నువ్వు తుడుస్తేనే ఇది వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ హౌ బిలీవ్ మై గాడ్. అలా నేను కంప్లీట్ గా డిపెండ్ అవుతాను. సో ఎందుకంటే మనం చేయలేమండి ఇవన్నీ. మీకు అర్థమవుతుందో లేదో కానీ మన జ్ఞానంతో ఇవన్నీ హ్యాండిల్ చేయలేం. అపవాదిని మనం హ్యాండిల్ చేయలేం. ప్రార్థనతోటే సాధ్యమవుతుంది. వాడు పెట్టే శోధనలు, వాడు పెట్టే వేదనలు, అవమానాలు, నిందలు, అష్ట కష్టాలు, ఇవన్నీ కూడా మనం డీల్ చేయలేం. గాడ్ ఓన్లీ డీల్ చేయగలుగుతాడు. అందుకే నీకు ఈ విశ్వాస పోరాటంలో దైవ సహాయము చాలా ఇంపార్టెంట్. ఆయనను వదిలేసి నీవు సొంతంగా పోరాడినంత వరకు నువ్వు పొందుకోలేవు, నువ్వు విజయాన్ని పొందుకోలేవు. ఆయనను వదిలేసి నువ్వు ఎంత ప్రయాసపడ్డా కూడా నీ భారము తీరిపోదు. ఆయన సహాయం తీసుకో, ఆయన హెల్ప్ తీసుకో, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఒదుగు, ఆయన మీద ఒదుగు, ఆయన మీద నువ్వు ఆధారం చేసుకో. అందుకే నీ మనసులో ఒక ఫౌండేషన్ ఉండాలి. అన్నిటికీ యేసయ్య ఉన్నాడన్న ఫౌండేషన్ నీ మనసులో పడాలి. ఈజ్ అవర్ బ్యాక్ బోన్. ఒక బ్యాక్ బోన్ లేకపోతే మన శరీరం నిలబడుతుందా? నిలబడదు. అలాగే ఆయన లేకపోతే మనం నిలబడలేము విశ్వాస పోరాటంలో. ఈజ్ అవర్ సపోర్టర్. ఒక పిల్లర్, ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ తో సపోర్ట్ చేస్తారు బిల్డర్.
అందుకే నువ్వు నీ జీవితంలో నిలబడాలంటే గాడ్ మనకు ఒక పిల్లర్ లాగా ఉండాలి, బ్యాక్ బోన్ లాగా ఉండాలి. ఆయన ఒక బేస్మెంట్. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ పెడతారు. ఆ బేస్మెంట్ మీద ఇల్లు అమర్చుకుంటూ వస్తారు, ఆ స్లాబ్ల మీద. ఆయన లేకుండా మనము అమర్చబడలేము. సో అర్థమవుతుందా అండి? అందుకే దైవ సహాయాన్ని కోరుకోండి, దేవుడి యొక్క శక్తిని పొందుకోండి. లేకపోతే అపవాది శక్తులను తీసివేయాలంటే దైవ శక్తి సహాయం ఉండాల్సిందే. ఈ రోగాలు, ఈ జబ్బులు, ఈ వ్యాధులు, ఈ నొప్పులు వెళ్ళాలి అంటే దేవశక్తి ఉండాలి. అందుకే అన్నిటికీ యేసయ్య అన్నాడు. అన్నిటికీ యేసయ్యను ముందు పెట్టు. నువ్వు ముందు పడబాక. నీ కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ మోకరించు. ఫస్ట్ నువ్వు హ్యాండిల్ చేయమాక. నువ్వు హ్యాండిల్ చేస్తే ఏది జరగదు, ఏది మారదు. గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మోకరించి, అయ్యా ఈ కష్టం వచ్చింది, నీకు చెప్తున్నాను, నీకే తీ ప్రభువా, నువ్వే తీ ప్రభువా, లేకపోతే నాకన్నా జ్ఞానం ఇచ్చి ఈ జ్ఞానంతో నడిపించు ప్రభువా అని అడగండి దేవుణ్ణి. ఆయనని ముందు పెట్టండి. ఆయనకు చెప్పుకోండి. ఫస్ట్ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనుషులకు కాదు, ఆయనకు చెప్పుకోండి. సో ఆయన్నే అంటున్నాడు కదా, దిగులు పడకు, భయపడకు. ఇలా మనుషులు ఎవరైనా చెప్పగలుగుతారా అండి? ఏ మనిషి చెప్పలేడు. గుర్తు పెట్టుకోండి. ఈవెన్ సొంత తల్లిదండ్రులు కూడా ఇలా చెప్పలేరు. సో దేవుడు చెప్తున్నాడు, నీకు తోడు ఉన్నాను, భయపడకు, నీ దేవుడనున్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్నది నేను కాబట్టి అని అంటున్నాడు. సో ఇంత అష్యూరెన్స్ ఎవరివ్వరు భూలోకంలో, దేవుడిస్తాడు. ఈ అష్యూరెన్స్ ని నమ్మండి. యోషయ 41:10 ఇవన్నిటిని మనం నమ్మాలి. ఎస్, నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాక నేను భయపడడం ఎందుకు, నా దేవుడు నాక నేను టాక్ టు యువర్ సెల్ఫ్. నీతో మాట్లాడుకో ఇలా. ఆయనే నన్ను పిలుచుకుని. నేను అంటాను, అయ్యా నువ్వే కదా నన్ను పిలుచుకున్నది, నువ్వే ఆదుకో, నువ్వే సహాయం చేయి, నువ్వే నన్ను బలపరచు, నువ్వే నన్ను హెచ్చించు, నువ్వే నన్ను ఆశీర్వదించు, నువ్వే నన్ను స్థిరపరచు, నువ్వే నన్ను నిలబెట్టు, నువ్వే నాకు ధైర్యాన్ని దయచేయి, ఎందుకంటే నువ్వే నన్ను పిలుచుకున్నావు, నేనైతే అడగలేదు, నువ్వే పిలుచుకున్నావు. సో నువ్వు నా తండ్రివి, నీ మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాను. సో అట్లా గివ్ అప్ టు గాడ్. అప్పుడే నీకు సమస్యల మీద విజయం వస్తుంది. కాకపోతే టైం రావచ్చు. ఒక 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 6 గంటలు పట్టొచ్చు. కొన్ని ప్రార్థనలకు నాకు ఇన్స్టెంట్ గా జవాబు వచ్చాయి, కొన్ని ప్రార్థనలకు 1 మంత్ 2 మంత్స్ తర్వాత జవాబు వచ్చాయి, 3 మంత్స్ తర్వాత వచ్చాయి, కొన్ని ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదు. సో అట్లా డీల్ చేసుకుంటాడు దేవుడే. వదిలేస్తాగా. స్ట్రెస్ తీసుకో. డోంట్ పుట్ యువర్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ. ఆ కష్టంలో కూడా ఆరాధించు, ఆ యొక్క బాధలో కూడా స్తుతించు దేవుణ్ణి. అప్పుడు నీకు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో అందుకే దైవ సహాయము పొందుకోండి. అన్నిటికీ ఆయన ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. సహాయం చేయమని అడగండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. 18 నజరుడైన యేసయ్య, ఈ రోజు విత్తిన వాక్యము అందరి హృదయాలలో మొలకెత్తును కాక. యేసయ్య, నీవు కాక మాకందరికి ఎవరు ఉన్నారు నాయన? నీవు తప్ప మాకు రక్షకుడు ఎవరున్నారయ్యా? ఆకాశంలోనైనా భూలోకంలోనైనా మీరే మా దేవుడవయ్యా. మా అందరికీ అన్నిటికీ యేసయ్య ఉన్నాడన్న గుండె ధైర్యంతో బ్రతికే కృపను మాకు దయచేయండి. ఏ కష్టము కానీ, ఏ ఉపద్రవము కానీ, ఏ శ్రమ కానీ, ఏ పోరాటము కానీ మా నుంచి మిమ్మల్ని, మీ నుంచి మమ్మల్ని వేరుపరచదని మీరు రూఢిగా నిశ్చయంగా చెప్పారు తండ్రి. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్